ఏ పాపం చేశాడు? వీడా? వీడి కన్నవారా? కాబట్టి చాలామంది గుడ్డివారిగా పుడితే తల్లిదండ్రులు ఏ పాపం చేశారు అనుకుంటున్నారు. పాపం వాళ్ళందరూ గుడ్డివారిగా పుట్టరండి. నువ్వు గుడ్డివాడిగా పుట్టావంటే, నువ్వు కుంటివాడిగా పుట్టావంటే, నువ్వు మూగువాడిగా పుట్టినా అది దేవుని మహిమ కొరకే నువ్వు పుట్టావని జ్ఞాపకం చేసుకోవాలి. మూగువాడిగా పుడితే అల్లాడిపోతున్నారు పిల్లారా. అబ్బాయికి నోరు లేదని దేవుడికి తెలియదా? అతను నోరు ఇవ్వాలని తెలుసు, మరి ఎందుకు మూగువాడిగా పుట్టించాడు? దానివల్ల దేవుని నామానికి మహిమ ఉన్నది. దేవునికి తెలియదా నీ కుమారుడు గుడ్డివాడిగా పుట్టాడని? ఆయన పుట్టించాడు. ఆ గుడ్డితనం వల్ల దేవుని మహిమ రావాలి, నీ కుంటితనం వల్ల దేవుని మహిమ రావాలి. కానీ లోకం వాదోపాలు చేస్తూ ఉంది. ఏ పాపం చేస్తారో తల్లిదండ్రులు, వీడు గుడ్డోడిగా పుట్టాడని. వాడు పాపం చేయాల, వాడు పుణ్యం చేసుకుంటే గుడ్డివాడిగా పుట్టారు.